నమస్కారం. సన్షైన్ హాస్పిటల్ సుఖీ భవకు స్వాగతం. పవర్డ్ బై అంకురా హాస్పిటల్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ హైదరాబాద్. ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఈ సందర్భంగా అనుక్షణం మనిషిని మానసికంగా కుంగదీస్తూ చివరికి చెట్టంత మనిషిని పూర్తిగా నిర్వీర్యం చేసే మానసిక సమస్య డిప్రెషన్ గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీ భవ. పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు, ప్రేమలో విఫలమైనప్పుడు, ఆఫీస్లో ఒత్తిళ్లు ఎక్కువైనప్పుడు, ఆర్థిక బాధలు తీవ్రమైనప్పుడు, పరువు ప్రతిష్టలకు భంగం కలిగినప్పుడు మనలో కొంతమంది ఆందోళన స్థాయిని దాటి తీవ్రమైన కుంగుబాటులోకి వెళ్ళిపోతుంటారు. చివరికి డిప్రెషన్ నుంచి బయటపడలేక ఆత్మహత్యలకు సైతం సిద్ధపడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా డిప్రెషన్ అనేది ఇవాళ ఒక పెద్ద సమస్యగా మారింది. మన దేశంలోనూ సుమారు 20% మందికి పైగా డిప్రెషన్తో బాధపడుతున్నారని అంచనా. ఈ నేపథ్యంలోనే ఈసారి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కుంగుబాటు గురించి మాట్లాడుకుందాం అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేకంగా పిలుపునిచ్చింది. శారీరకంగా, మానసికంగా మనిషిని నిర్వీర్యం చేసే మానసిక కుంగుబాటుకు కారణాలు, డిప్రెషన్ను అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డిప్రెషన్, కుంగుబాటు, మనోవ్యధ పేర్లు వేరే కావచ్చు, కానీ సమస్య మాత్రం ఒక్కటే. అది అంతులేని మానసిక వ్యధ, అనుక్షణం అంతులేని ఆవేదన. ఓవైపు నిరాశ, మరోవైపు నిస్పృహ, వీడని నిస్తేజం, తీరని నిర్వేదం. మొత్తంగా ఇవన్నీ మనిషిని మానసికంగా కుంగదీస్తాయి. అనారోగ్య సమస్యలు, పరీక్షలు, ప్రేమలో ఫెయిల్ కావడం, ఆత్మీయులు మృతి చెందడం, ఆర్థిక ఇబ్బందులు, ఆఫీసులో ఒత్తిళ్లు, ఇవన్నీ మనిషికి తీవ్రమైన మానసిక వ్యాకులతను తెచ్చిపెట్టేవే. కొన్ని కుటుంబాల్లో అయితే డిప్రెషన్ అనేది అనువంశికంగా కూడా కనిపిస్తుంటుంది. శారీరకంగా, మానసికంగా మనిషిని నిర్వీర్యం చేసే కుంగుబాటు మూలంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. మన దేశంలో సుమారు 30% పైగా డిప్రెషన్తో బాధపడుతున్న వాళ్లేనని ఒక అంచనా. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కుంగుబాటు గురించి మాట్లాడుకుందాం అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈసారి ప్రత్యేకంగా పిలుపునిచ్చింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్పెసిఫిక్గా ఈ సంవత్సరం 2017లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ థీమ్ ఏంటంటే డిప్రెషన్ లెట్ us టాక్. జనరల్గా ఎందుకు మాట్లాడే డిప్రెషన్లో అంటే, నాకు డిప్రెషన్ ఉంది అని చెప్పడంతో నీకు విల్ పవర్ లేదు, నీకు చాలా వీక్ విల్ ఉంది, నువ్వు చిన్న విషయానికి కూడా అనవసరంగా వర్రీ అవుతున్నావు అని కొత్తగా ఒక ఆరోపణలాగా వస్తుంది. కాబట్టి దాని గురించి మాట్లాడు. WHO ఏం చెప్తుందంటే మాట్లాడండి, ఎక్స్ప్రెస్ చేయండి, ఎక్స్ప్రెస్ చేసి దీనికి ట్రీట్మెంట్ తీసుకోండి. ఇది సింపుల్ ప్రాబ్లం. ఎంత సింపుల్ ప్రాబ్లం అంటే మెడిసిన్స్, కౌన్సిలింగ్ తోటే దాదాపు 70-80% ఒక 2-3 నెలల లోపల పూర్తిగా డిప్రెషన్లోంచి బయటపడే ఛాన్స్ ఉంది. ఆల్ ఓవర్ ద వరల్డ్ 30 crores సఫర్ అవుతున్నారు. ఇండియాలో 5 crores సఫర్ అవుతున్నారు. పాపులేషన్ వైజ్ చూసుకుంటే దాదాపు సగం మంది ప్రపంచంలో డిప్రెషన్ వ్యాధితో బాధపడే పేషెంట్స్ ఇండియా, చైనాల్లో ఉన్నారు. ఓకే, డిప్రెషన్ ఏముంది, అందరికీ దిగులుంటుంది, అందరికీ అది కాదు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. తలనొప్పి వస్తుంది. తలనొప్పి లేని మనిషి ఎవరైనా ఉంటారండి ప్రపంచంలో? ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ మైగ్రేన్ కూడా తలనొప్పే. కానీ మైగ్రేన్ వచ్చినప్పుడు కూడా ఆ తలనొప్పి కదా, దానికి ట్రీట్మెంట్ అవసరం లేదనంటే కాదు. చాలా సివియర్ తలనొప్పి, ఆ డిఫరెన్షియేషన్ అనేది అవసరం ఉంటుంది. సో అదేవిధంగా ట్రీట్మెంట్ చాలా సింపుల్ ట్రీట్మెంట్. కాబట్టి ఇంత మ్యాగ్నిట్యూడ్లో ఉంది, ఇంత ఎక్కువ మంది పాపులేషన్లో ఉంది, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంది. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ 15% ఆఫ్ పీపుల్ డిప్రెషన్తో సఫర్ అయ్యే వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోతారు. సో ఆ క్యాలిక్యులేషన్స్ చూస్తే 5 crores పాపులేషన్లో 15%, 10% అనుకున్నా కూడా దాదాపు ఎవ్రీ ఇయర్ 50 lakhs
సూసైడ్ అటెంప్ట్ చేయడము, సూసైడ్ చేసుకొని చనిపోవడము, ఆ డెత్స్ అనేది ఉంటుంది. కాబట్టి దీనికి అది అల్టిమేట్గా అట్లా లీడ్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఎంత త్వరగా ఐడెంటిఫై చేసి ఎంత త్వరగా దీని గురించి మాట్లాడి ఎంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ సూసైడ్ అనే ఆలోచన లేకుండా దాంట్లోంచి బయటపడి నార్మల్ యాక్టివిటీ వచ్చేదానికి అవుతుంది. ప్రపంచంలో డిప్రెషన్ తీవ్రతకి ఉదాహరణ మన దేశమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం డిప్రెషన్ వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నది మన దేశంలోనే అని తేలింది. దాదాపు ప్రతి 4 లేదా ప్రతి 3 ఒకరు డిప్రెషన్కి లోనవుతున్నట్టు ఒక అంచనా. తీవ్రమైన కుంగుబాటును మనలో చాలామంది చికిత్స తీసుకుంటే తగ్గే వ్యాధిగా భావించరు. దాంతో డిప్రెషన్ లక్షణాల్లో ఒకటైన ఆత్మహత్య భావనలు పెరిగి చివరికి అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు. మానసికంగా కుంగిపోవడం అనేది ఎక్కువగా వృద్ధుల్లోనూ మహిళల్లోనే కాదు, ఉత్సాహంతో ఉరకలెత్తే కుర్రకారులోనూ డిప్రెషన్ ఛాయలు కనిపిస్తుంటాయి. ప్రేమలో ఓడిపోయినప్పుడు, పరీక్షలు తప్పినప్పుడు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించనప్పుడు, ఆర్థికంగా చితికిపోయినప్పుడు యువతరంలో మానసికంగా కుంగుబాటనేది కనిపిస్తుంది. ఇలాంటప్పుడు యువతరం అంతులేని నైరాశ్యానికి లోనవుతుంటుంది. ఎప్పుడూ నిరాశగా కనిపిస్తారు. ఆత్మన్యూనత భావం, ఇలా ఎన్నో రకాల లక్షణాలు కనిపిస్తాయని చెబుతారు డాక్టర్లు. అసలు ఎందుకు వస్తుంది డిప్రెషన్? ఎగ్జామ్లో ఫెయిల్ అయినామా, బిజినెస్ లాస్ అయిందా, సడన్గా అప్పుల పాలైపోయినామా, సడన్గా అంతా కొలాప్స్ అయిపోయిందా, అత్తగారు సాధిస్తున్నారా, లేకపోతే లైక్ లవ్ అఫేర్ ఫెయిల్ అయిందా, ఇవన్నిట్లో సాడ్నెస్ ఉంటుంది. దిగులు పడతాం, బాధపడతాం. అవన్నీ డిప్రెసివ్ డిజార్డర్ కాదు. బాధపడడం అనేది మనందరికీ నార్మల్. కానీ డిప్రెసివ్ డిజార్డర్ ఈజ్ డిఫరెంట్. చాలా టైంలో డిప్రెషన్ డిజార్డర్ అనేది ఏ కారణం లేకుండా వస్తుంది. ఇంట్లో కానీ బయట కానీ సైకలాజికల్గా టెన్షన్, స్ట్రెస్ ఏమీ లేకుండా కూడా డిప్రెసివ్ డిజార్డర్ వచ్చేది అనుకుంటుంది. అది ఎట్లా వస్తుంది డిప్రెసివ్ డిజార్డర్ అంటే? ఇది బ్రెయిన్కి సంబంధించిన, బ్రెయిన్లో వచ్చే న్యూరోకెమికల్స్లో వచ్చే ప్రాబ్లం. నెంబర్ 1, జెనెటిక్గా రిస్క్ ఉంది. డయాబెటీస్కి, బీపీకి ఏ విధంగా అయితే ఫ్యామిలీలో ఉంటే పిల్లలకి ఎక్కువ వచ్చేదానికి రిస్క్ ఉందో, అదేవిధంగా డిప్రెషన్ వ్యాధికి కూడా పెద్దవాళ్ళకు ఉన్నప్పుడు, మీ తల్లిదండ్రులకు ఉన్నప్పుడు, మీ ఫ్యామిలీలో ఉన్నప్పుడు నెంబర్ 1 వచ్చే రిస్క్ ఎక్కువ ఉంది. దీన్ని జెనెటిక్ వల్నరబిలిటీ అంటాం. 2, ఈ విషయం ఉన్నప్పుడు బ్రెయిన్లో వచ్చే న్యూరోకెమికల్స్ డిస్టర్బెన్సెస్ వల్ల ఆ డిప్రెషన్ లాగా ప్రెసిపిటేట్ అవుతుంది. ఇప్పుడు మనకి బ్రెయిన్లో ఎమోషన్స్ అంటే ఏముందండి? బ్రెయిన్లో జరిగే న్యూరోకెమికల్స్. ఈ న్యూరోకెమికల్స్లో ఎప్పుడైతే డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ప్లస్ కొంతవరకు స్ట్రెస్. ఏమి స్ట్రెస్ లేకుండా, నాకేం స్ట్రెస్ లేదు డాక్టర్, నాకేం టెన్షన్ లేదు డాక్టర్, నాకేం సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ ఏం డిప్రెషన్ రావచ్చా? ఖచ్చితంగా రావచ్చు. చాలా ఫేమస్ బాలీవుడ్ యాక్ట్రెస్ దీపికా పడుకోనే అనౌన్స్ చేశారు, పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చారు. నేను డిప్రెషన్ వ్యాధితో బాధపడినాను, నేను డిప్రెషన్ నుంచి బయటపడినాను. ఆల్మోస్ట్ టాప్ లైక్ హీరోయిన్ ఆ పొజిషన్లో ఉన్నప్పుడు డిప్రెషన్ వచ్చింది నాకు అని చెప్పింది. మామూలుగా జనరల్ పబ్లిక్లో ఏంటంటే డిప్రెషన్ అంటే ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమో, లాస్ వస్తేనో, ఏదో గొడవలు అయితేనో అంతే తప్పితే సక్సెస్ఫుల్ పీపుల్కి డిప్రెషన్ రాదు అనే ఒక అపోహ ఉంది. చాలా పొరపాటు. డిప్రెసివ్ డిసార్డర్ అనేది టైఫాయిడ్ ఫీవర్ లాగా ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఈ ప్రపంచంలో నాకు డిప్రెషన్ రాదు అని చెప్పగలిగిన వాళ్ళు ఎవ్వరు లేరు. తీవ్రమైన మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నప్పుడు ఆ డిప్రెషన్ నుంచి బయటపడే ప్రయత్నంలో చాలామంది మద్యానికి అలవాటు పడుతూ ఉంటారు. కొంతమంది నిద్రమాత్రలకు, డ్రగ్స్కి బానిసలుగా మారిపోతుంటారు. డిప్రెషన్కి ఈ వ్యసనాలు జతకూడినప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారుతుంటుంది. ఒక్కోసారి తెలియకుండానే ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. డిప్రెషన్ మూలంగా తలెత్తే అనర్థాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. డిప్రెషన్ లేదా తీవ్రమైన కుంగుబాటుకు లోనవుతున్నప్పుడు మన మెదడులో కొన్ని రకాల ప్రత్యేకమైన రసాయనిక చర్యలు చోటు చేసుకుంటాయని చెబుతుంది వైద్య రంగం. డిప్రెషన్కి గురైనప్పుడు మెదడులోని కణాల సంఖ్య, వాటి మధ్య నర్వ్ ఫైబర్స్ ఉండే కనెక్షన్స్ తగ్గుతాయి. ఇవి మెదడులోని హిప్పోక్యాంపస్, ఫ్రంటల్ లోబ్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతాయి.
ఈ చర్యల ఫలితంగా డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి. డిప్రెషన్కి గురయ్యే ఆరోగ్య చరిత్ర ఉన్న కుటుంబాల్లోని వ్యక్తులు ఒంటరిగా జీవిస్తున్నప్పుడు, చిన్నతనంలోనే తల్లిని లేదా తండ్రిని కోల్పోయినప్పుడు, తరచూ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నప్పుడు, సమాజం నుంచి సరైన సహకారం అందనప్పుడు, తమకు అత్యంత ప్రియమైన వ్యక్తులు దూరమైనప్పుడు, ఉద్యోగం లేదా ఉపాధి కోల్పోయినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో మనలో చాలామంది చాలా తేలిగ్గా కుంగుబాటుకు, డిప్రెషన్కు లోనవుతుంటారని చెబుతారు డాక్టర్లు. డిప్రెసివ్ డిజార్డర్ని ట్రీట్ చేయలేదు, ఏమవుతుంది? ఏం చనిపోతారు? కాదు. డిప్రెసివ్ డిజార్డర్ని ట్రీట్ చేయకపోతే 15% సూసైడ్ చేసుకొని చనిపోతారు. సో మార్టాలిటీ రిస్క్ ఉంది. సెకండ్, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, వర్క్ తగ్గిపోతుంది, డాక్టర్ల చుట్టూ తిరగడం, మెడికల్ షాపింగ్ ఎక్కువ అవుతుంది. ఒక కంటిన్యూస్గా మనిషి ఒక నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతారు. నెలల తరబడి అది అట్లే ఎక్కువైపోయి సివియర్ డిప్రెషన్లుగా మారి పూర్తిగా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఎక్కడో తన లోకంలో తనున్నట్టుగా ఒక క్రానిక్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయేదానికి ఛాన్స్ ఉంది. సూసైడ్ ఈజ్ ఆల్వేస్ హై రిస్క్. దాన్ని ఇంకొక విధంగా చూసుకుంటే స్టాటిస్టిక్స్లో డిప్రెషన్ ఉండే పేషెంట్స్కి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో కార్డియాక్ సంబంధించి రిస్క్ ఉంది. ఆల్రెడీ ఒకసారి హార్ట్కి సంబంధించి ప్రాబ్లం, హార్ట్ అటాక్ ఉన్నప్పుడు పేషెంట్కి డిప్రెషన్ వస్తే సెకండ్ టైం హార్ట్ అటాక్ వచ్చేదానికి 3 times రిస్క్ ఉందని చెప్పి మనకు స్టడీస్ అన్నీ చూపిస్తున్నాయి. ఆకలి లేనప్పుడు వెయిట్ తగ్గిపోతుంది, వెయిట్ తగ్గిపోయినప్పుడు పూర్తిగా బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే మీరు ఆహారం సరిగ్గా తీసుకోకుండా ఇమ్యూనిటీ తగ్గిపోయేసేసి వెయిట్ తగ్గిపోయినప్పుడు లేటెంట్గా ఉన్న జబ్బులన్నీ బయటపడతాయి. ప్రతి చిన్నదానికి కూడా జబ్బులు బయట రావడం, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కావడం, దాంతో ఇమ్యూనిటీ తగ్గిపోవడం, ఇట్లా దాదాపు మొత్తం బాడీ అంతా అఫెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది డిప్రెసివ్ డిసార్డర్ని ట్రీట్ చేయకపోతే. డిప్రెషన్ అనేది మనిషిని మానసికంగానే కాదు, శారీరకంగానూ నిర్వీర్యం చేస్తుంది. డిప్రెషన్ ప్రభావం మన రోగనిరోధక శక్తిపై చాలా తీవ్రంగా ఉంటుంది. నెలల తరబడి డిప్రెషన్తో బాధపడుతున్నప్పుడు మనలో రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. దీంతో అనేక శారీరక అనారోగ్యాలు వచ్చి పడుతుంటాయి. ఇప్పటికే అనారోగ్యంతో బాధపడే వాళ్లలో 30% మంది డిప్రెషన్కి లోనయ్యే అవకాశం ఉంది. గుండె జబ్బులున్న వారికి డిప్రెషన్ మొదలైతే వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు 3.5 రెట్లు ఎక్కువగా ఉంటాయి. షుగర్ జబ్బుకు డిప్రెషన్ కూడా జత కలిసినప్పుడు షుగర్కి, దాంతో వచ్చే సమస్యలకు చికిత్స చేయడం చాలా కష్టతరంగా ఉంటుంది. ఏళ్ల కొద్దీ డిప్రెషన్ కొనసాగినప్పుడు మతిమరుపు సమస్యగా మారుతుంది. డిప్రెషన్ బాధితులకు థైరాయిడ్, ఇతర హార్మోన్ సమస్యలు, ఎముకలు గుల్లబారడం వంటి సమస్యల తాకిడి బాగా ఎక్కువగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒక అపోహ ఉంది, డిప్రెసివ్ డిసార్డర్ అనేది దీనికి మందులేం అవసరం లేదు, లేకపోతే మందులు వేసుకుంటే చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ అవుతుంది, వీటికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి కౌన్సిలింగ్ అనేది. కానీ చాలాసార్లు డిప్రెసివ్ డిసార్డర్ సింపుల్ కౌన్సిలింగ్తో తగ్గిపోదు. ఎందుకంటే మనం అనుకున్నాం ఇది బ్రెయిన్లో వచ్చే న్యూరోకెమికల్ డిస్టర్బెన్సెస్లో వచ్చే ప్రాబ్లం కాబట్టి దానికి ట్రీట్మెంట్ అవసరం, యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్. లాస్ట్ 2-3 డెకేడ్స్గా SSRI డ్రగ్స్ అని అంటాం. ఇవి యాంటీ డిప్రెసెంట్స్ చాలా సేఫ్ డ్రగ్స్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను చెప్తాను, డిప్రెషన్ ట్రీట్ చేసేదానికి జనరల్గా రోజుకి 1-2 ట్యాబ్లెట్స్ కన్నా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. 1 టాబ్లెట్ ఆ 2 టాబ్లెట్స్ కొంచెం చూసి డోస్ అడ్జస్ట్ చేస్తాం ఒక వారం లోపల. డ్రగ్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ, ఆల్మోస్ట్ నీల్. కానీ కొంచెం ఓపిక పట్టి ఉండాలి. ఆ టైంలో కౌన్సిలింగ్ అనేది, ఎడ్యుకేషన్ అనేది, రీఅష్యూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది అడుగుతుంటారు మెడిటేషను, ఎక్సర్సైజ్, యోగాలు చేస్తే ఖచ్చితంగా తగ్గుతుంది. కానీ ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సివియర్ డిప్రెషన్లో ఉన్నప్పుడు మనం సలహా చెప్తే నువ్వు మెడిటేషన్ చేయి, యోగా చేయంటే చేయలేరు వాళ్ళు. వాళ్ళకి అది చేసేదానికి ఇంట్రెస్ట్ ఉండదు, చేసేదానికి ఏమాత్రం మనసిపోదు. అది కొంచెం బెటర్ అయిన తర్వాతనే ఇవన్నీ పనిచేస్తాయి. సో జనరల్గా సజెషన్ ఏం చెప్తామంటే ట్యాబ్లెట్స్ తీసుకోండి, ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వాడండి. యూజువల్గా ఒక 6 నెలల నుంచి 9 నెలల వరకు వాడతాము, చూసి గ్రాడ్యువల్గా డోస్ తగ్గించేస్తాం. మనోవ్యాధికి, మానసిక సమస్యలకు మందులు లేవనే మాట మనం తరచుగా వింటుంటాం. నిజానికి అది ఒట్టి నమ్మకం మాత్రమే. ఆధునిక వైద్యంలో ఇవాళ ప్రతి మానసిక రుగ్మతకు చక్కటి మందులు, థెరపీలు అందుబాటులో ఉన్నాయి.
డిప్రెషన్ను అధిగమించే మార్గాలేమిటో, మందులు, సైకోథెరపీల సాయంతో డిప్రెషన్ నుంచి ఎలా బయటపడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. తీవ్రమైన కుంగుబాటుతో సతమతమవుతున్నప్పుడు దాన్నుంచి బయటపడేందుకు చాలామంది మద్యపానానికి, నిద్ర మాత్రలకు, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతుంటారు. నిజానికి ఇవి డిప్రెషన్ని తగ్గించకపోగా మరింతగా పెంచుతుంటాయి. ఇక వీటి మత్తులో ఉండి ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. డిప్రెషన్ అనేది చికిత్స లేని జబ్బేం కాదు. డిప్రెషన్ నుంచి మనల్ని బయటపడేసేందుకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి మందులు, అనేక సైకోథెరపీలు, ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీగా పేర్కొనే షాక్ వంటి ప్రభావవంతమైన చికిత్సలు ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి. డిప్రెషన్ తీవ్రతను బట్టి సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో మందులు వాడుతూ సరైన చికిత్స తీసుకుంటే మానసిక కుంగుబాటు నుంచి త్వరగానే బయటపడొచ్చు. అయితే పెయిన్ కిల్లర్లు, బీపీ మందులు, గర్భనిరోధక మాత్రలు, స్టెరాయిడ్ల వంటి వాటికి డిప్రెషన్ని ప్రేరేపించే గుణం ఉంటుంది. డిప్రెషన్కి చికిత్స తీసుకుంటున్న కాలంలో ఈ రకమైన మందుల వాడకానికి దూరంగా ఉండాలి. ప్రతి పేషెంట్ డిప్రెషన్ డయాగ్నోస్ చేసిన ప్రతి పేషెంట్లో కూడా కొంతవరకు సూసైడల్ రిస్క్ ఉంటుంది. కాబట్టి ఆ మొదటి ఒక్క నెల ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కరిని వదిలిపెట్టి ఉండొద్దు. టాబ్లెట్స్ మీరు ఇవ్వండి. ఆ నెల రోజులు జాగ్రత్త తీసుకుంటే తర్వాత వాళ్ళు నార్మల్ అయిపోతారు. ఒకసారి రికవర్ అయిన తర్వాత వాళ్ళు జాబ్ చేసుకోవచ్చా? ఎస్. స్టడీస్ చేసుకోవచ్చా? ఎస్. వేరే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. నార్మల్గా మిగతా వాళ్ళు ఎట్లా ఉన్నారో, ఫీవర్ తగ్గిపోయిన తర్వాత ఏ విధంగా అయితే మిగతా వాళ్ళు అందరూ నార్మల్ స్టేజ్కి వచ్చినప్పుడు ఏ విధంగా యాక్టివిటీ చేసుకుంటారో వీళ్ళు అదే విధమైన యాక్టివిటీ చేసుకోవచ్చు. జనరల్గా ఒక 2 సలహాలు చెప్తాం. టాబ్లెట్స్ వాడండి. నైట్ కనీసం 7-8 అవర్స్ నిద్ర ఉండేట్లు చేసుకోండి. వీలైనంత వరకు ఈ డ్రగ్స్ ఉన్నాయి చూసారా, ఆల్కహాల్, గాంజాయి ఇట్లాంటివి, వాటి జోలికి పోవద్దు. ఫ్యామిలీ మెంబర్స్కి ఒక సలహా ఏంటంటే కొంతవరకు కొంచెం సపోర్ట్గా, కొంచెం రిలాక్సేషన్, అట్లీస్ట్ డైలీ ఒక ½ అన్ అవర్, అది ఎక్సర్సైజ్ కావచ్చు, యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ఒక ½ అన్ అవర్ దానికి టైం స్పెండ్ చేయండి అంతే. ట్రీట్మెంట్కి ఎంత కాస్ట్ అవుతుంది? యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్స్ చాలా చీప్ అండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. 1000 రూపాయల లోపల ఈ డిప్రెసివ్ డిసార్డర్ అనే సీరియస్ వ్యాధిని మనం పూర్తిగా కంట్రోల్ చేసుకోగలుగుతున్నామంటే దాన్ని ప్రతి ఒక్కరూ దీనికి ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి కన్వే చేసి దాదాపు ప్రతి పేషెంట్ విత్ డిప్రెసివ్ డిసార్డర్ పూర్తిగా ట్రీట్మెంట్ అయ్యేదానికి స్కోప్ కలిగించడం, దానికి ఫెసిలిటీ కల్పించడం, ప్రతి ఒక్కరికి ఇది యాక్సెస్ అయ్యేటట్టు చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. WHO ఈ మాదిరి ఈ సంవత్సరం దీన్ని పెట్టుకోవడంలో అదే మెసేజ్. డిప్రెషన్ మాట్లాడండి, ట్రీట్మెంట్ తీసుకోండి, గెట్ యువర్ స్మైల్ బ్యాక్ ఆన్ యువర్ ఫేస్. దిస్ ఈజ్ ద మెసేజ్. డిప్రెషన్ రాకుండా చేసేదానికి పాసిబిలిటీ ఉందా అంటే 100% రాకుండా అని చెప్పలేం. కానీ చాలా వరకు జెనెటిక్గా ససెప్టిబిలిటీ ఉన్నా కూడా పోస్ట్పోన్ చేసేదానికి వీలుంది. దానికి మనం కావాల్సింది కొన్ని ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది. కొన్ని సింపుల్గా గుడ్ స్లీప్ హ్యాబిట్, స్లీప్ హైజీన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్గా ఆ స్లీప్ రిథమ్ మెయింటైన్ చేసుకుంటూ నైట్ గుడ్ 7-8 అవర్స్ ఆఫ్ స్లీప్. వీలైనంత వరకు ఈ డ్రగ్స్ ఆఫ్ అబ్యూస్ అనేది అసలు వాడకుండా ఉండడం, ఆల్కహాల్ కానీ, కెనాబిస్ కానీ, వేరే డ్రగ్స్ కానీ ఇవన్నీ వాడకుండా ఉండడం. వర్క్ స్ట్రెస్ అవాయిడ్ చేయలేము. వర్క్ స్ట్రెస్ ఉంటుంది కానీ టూ మచ్గా స్ట్రెస్ పెట్టుకోవద్దు. ఎవ్రీ డే కనీసం ఒక ½ అన్ అవర్ 45 మినిట్స్కి ఎక్సర్సైజ్ కేటాయించండి. ఎవ్రీ డే ఒక 15 మినిట్స్ ఆర్ ½ అన్ అవర్ ఏ విధమైన రిలాక్సేషన్ మీ ఇష్టం ఏదైనా చేయండి, ఒక రిలాక్సేషన్ కేటాయించండి. కొంచెం వెయిట్ గురించి కేర్ఫుల్గా చూసుకోండి. మీకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఒక స్ట్రెస్ అనిపించినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, వైఫ్తో కానీ, హస్బెండ్తో కానీ, పిల్లలతో కానీ డిస్కస్ చేయడం, కమ్యూనికేషన్ లైన్ ఓపెన్ చేయడం అన్నీ చాలా ఇంపార్టెంట్. తర్వాత హాలిడేయింగ్. బర్న్అవుట్ అయిపోతాం ప్రతి ఒక్కరూ, టైం లేదు, ఎవరికైనా టైం లేదు. ఇది కాకుండా కొంతవరకు ఎవ్రీ వన్స్ ఇన్ 2-3 months ఒక ఫ్యూ డేస్ హాలిడే తీసుకోవడం, ఈ విధంగా లైఫ్ స్టైల్ను ఒక సక్రమంగా కొంచెం రిలాక్స్డ్గా పెట్టుకుంటే కొంతవరకు డిప్రెషన్ని అవాయిడ్ చేసేదానికి, లేకపోతే వచ్చేదాన్ని పోస్ట్పోన్ చేసేదానికి మనకు ఖచ్చితంగా స్కోప్ ఉంది.
మనోవ్యాధికి మందు లేదని, ఒకసారి డిప్రెషన్ బారిన పడితే ఇక దాని నుంచి కోలుకోవడం అసాధ్యం అనే నమ్మకం మనలో చాలా మందిలో ఉంది. అలాగే మానసిక రుగ్మతలకు వాడే మందులతో దుష్ఫలితాలు కనిపిస్తాయని నమ్ముతుంటారు. నిజానికి ఇవన్నీ ఒట్టి అపోహలు మాత్రమే. భావోద్వేగాలను ఎప్పటికప్పుడు సన్నిహితులతో పంచుకుంటూ ఉంటే డిప్రెషన్ నుంచి బయటపడడం పెద్ద కష్టమేమీ కాదు. డిప్రెషన్ మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో కొంతకాలం పాటు యాంటీ డిప్రెషెంట్ మందులు వాడితే మంచి ఫలితం ఉంటుంది. మానసికంగా మనిషిని కుంగదీసి అంతులేని వ్యధకు లోను చేసే డిప్రెషన్కు ఎప్పుడు వైద్య సాయం అవసరమవుతుందో, తీవ్రమైన మానసిక వ్యాకులతను అధిగమించేందుకు జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు youtube.com/etv తెలంగాణ లింక్ ద్వారా కూడా వీక్షించండి.